గుడ్ మార్నింగ్ 8 o'clock. 5th early morning 5 గంటలకు నాకు ఒక ఇన్కమింగ్ కాల్ వచ్చింది. ఆ నంబర్ కాల్. మీ పేరు, మొబైల్ నంబర్, బిల్లింగ్ అడ్రస్ చెప్తారా? నెంబర్ రాసుకోండి సార్. నీకోసం కొత్త బట్టలు రేపు మొత్తం టైంకి ఇవే వేసుకోవాలి, కానీ పెళ్ళికి మాత్రం రావద్దు. ఎందుకు? నువ్వు వస్తే అరవింద్ వాళ్ళ అమ్మకి నేనెవరో తెలిసిపోతుందిగా. అమ్మ ఆశీర్వాదం తీసుకొని వస్తాను. హలో తాతయ్య, అరవింద్. అరవింద్? నీ మనవడు అరవింద్ని. అరవింద్ కదా? దేవుడు నాతో ఉన్నాడు. బయలుదేరాను, వస్తున్నాను. ఫోన్లో అరవింద్రా? లేదు, అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. లేదురా, మాట్లాడింది వాడే. హలో, ఎవరు? అరవింద్. నువ్వు అరవింద్ అయితే మరి నేనెవనరా? రే, ఆట అంటే ఇద్దరు ఆడాలరా, ఒక్కడే ఆడితే అది ప్రాక్టీస్. ఇప్పటి వరకు నీ ఆట చూపించావు, ఇప్పుడు నా ఆట చూడు. రే, నీకు కరెక్ట్గా 30 నిమిషాలు టైం ఇస్తున్నాను. మా ఇంట్లో ఫోన్ మోగుతుంది. నువ్వెత్తితే హలో చెప్తాను, అమ్మెత్తితే నిజం చెప్తాను. రే, అరవకు, ఆల్రెడీ 1 నిమిషం తగ్గింది, పరిగెత్తు. తాత, వాడు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండేవాడు, ఇక్కడికి వస్తే చస్తాడు. చంపేస్తాను. వద్దురా, వద్దురా. హలో బుజ్జి, ఎలా ఉన్నావు? ఇప్పుడే కదరా ఇంట్లోంచి వెళ్ళావు. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినట్టు ఎలా ఉన్నావు అని అడుగుతావేంటి? సరే, అర్జెంటుగా మాట్లాడాలి, అమ్మని పిలు. హలో హలో హలో, ఫోన్లో ఎవరే? అన్నయ్య. మరి ఇదెవరు? ఆ, నీకు మత్తి మరిపే అనుకున్నాను. రాను రాను పిచ్చిదానివి అయిపోతున్నావు. పెళ్లి పనులు 100 ఉన్నాయి నాకు. ఈ మత్తి మరపి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో. ఫోన్లో ఎవరు? మీ తాత. ఫోన్ చేసి అమ్మని పిలవమని చెప్పి పిలవక ముందే వచ్చేస్తావా? ఫోనయ్య. హలో, నేనే. ప్లాన్లో చిన్న చేంజ్ రా. నేను అమ్మకి చెప్పి, అమ్మ నందినికి చెప్పి లేట్ అయిపోట్లా. డైరెక్ట్గా నేనే నందినికి చెప్పేస్తే. రాయ్, చెప్పానా? టైం వేస్ట్ చేయొద్దు, పరిగెత్తు. ఈవినింగ్ పెళ్లి కూతురు చేస్తున్నారు, నువ్వు 2 o'clock వస్తున్నావు. ఓకే? డెఫినెట్ గా. ఓకే, బాయ్ బాయ్. అమ్మా, ఇక్కడ నందిని అని, రేపు తన పెళ్లి. ఇప్పుడే బయలుదేరింది, కింద వెళ్తూ ఉంటుంది చూడండి. ఏంటి సర్ప్రైజ్? రెగ్యులర్ గా నన్ను వెయిట్ చేయించేవాడివి, ఈ రోజు నా అవసరం తెలిసినట్టు కరెక్ట్ గా వచ్చా. అమీర్పేటలో నా ఫ్రెండ్ కి ఇన్విటేషన్ ఇవ్వాలి, అక్కడ డ్రాప్ చేస్తావా? సునీల్ వెయిట్ చేస్తున్నాడు, నీ సెల్ ఇస్తావా? నా సెల్ మర్చిపోయాను. స్లిప్ అయిపోయింది. ఇట్స్ ఓకే. కొత్త ఫోన్ కొనిస్తాను. సారీయా. అరే, ఇట్స్ ఓకే యా, వెళ్దావరా. అమ్మా, నందిని వెళ్ళిపోయింది. తన అడ్రస్ ఇవ్వమ్మా. ఏమండి, నందిని వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ లోపల ఉన్నారు, అక్కడ నించున్నారే, అతనే వాళ్ళ నాన్న. త్వరగా అక్కడ పెట్టండి. నమస్కారం అండి, మీతో కొంచెం మాట్లాడాలి. సార్, మీ అమ్మాయి జీవితం మీ చేతిలోనే ఉంది. ఆ అబ్బాయి మంచి అబ్బాయి కాదు, వెంటనే ఈ పెళ్ళి ఆపేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. సారీ సార్, ఇందాక నుంచి మీరు టెన్షన్లో ఏదో చెప్తున్నారు, నాకేం వినపడలేదు, అందుకే మిషన్ పెట్టుకొచ్చాను. చెప్పండి, చెప్పండి. మీ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య. పర్వాలేదు, చెప్పండి. మాలుడే. ఏమైంది? సార్ ఏదో టెన్షన్లో చెప్తున్నారు, ఇందాక మిషన్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి సార్. లోపలికి రండి తాతయ్య. తాతయ్య, ఇది ముందే తెలుసా నీకు? ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య. పెళ్లికి రావడం కుదరదంట. నందినికి విషయం చెప్పడానికి కష్టపడి వచ్చారు.
కాదు తాత, వెళ్దామా? ఇది నాకు అరవింద్కి జరుగుతున్న గొడవ. మధ్యలోకి నువ్వు రావద్దు. వాడు చచ్చాడని నువ్వు చెప్తే ఇన్ని సంవత్సరాలు నేను నమ్మాను. ఈ ఒక్కరోజు నువ్వు నమ్ము. ఏంటండి డల్గా ఉన్నారు? మీరు రిలయన్స్ ఇంకా ఫోన్ చేయలేదా? అది నేను మీకు చెప్పిన రిలయన్స్ హజ్ అంతా అబద్ధమండి. మీరు నాకు ఒక ఎయిర్టాక్ కనెక్షన్ ఇస్తారా? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? లైఫ్ టైం. ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసండి, అందుకే మా నెట్వర్క్ మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది. మరి ఈ ఫోన్ ఎవరండి? హలో, నందినికా? ఏమైంది? అవునా? ఒక్క నిమిషం, నందినికి ఇస్తున్నాను. హలో నందిని, మీరు? నేను ఈటీవీ నుంచి ప్రభాకర్ మాట్లాడుతున్నాను. మీరు? అరవింద్. ఓ మీరా? ఏం లేదు సార్, చిన్న ప్రాబ్లం వల్ల పెళ్లికి రాలేకపోతున్నాను. ఈ విషయం కొంచెం నందినికి చెప్తారా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రే అదేంట్రా, తనకు ఫోన్ వస్తే నేను టెన్షన్ పడాలి కదా, నువ్వు టెన్షన్ పడతావు ఏంటి? ఫోన్ నాకేమోనని. అరవింద్, అరవింద్, హౌ ఆర్ యు? చూసావా, నువ్వు ఇన్విటేషన్ పంపించపోయేదా నీ పెళ్ళికి నేను వచ్చాను. అదే ఫ్రెండ్షిప్ అంటే. అవును, ఆ రోజు మీ అందరు 9 గంటలకు ఫ్లైట్. నువ్వు ఒంటరిగా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? జాగింగ్కి. జాగింగ్ కా? మరి నువ్వు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం చూసాను నేను. రే నీకు డ్రైవింగ్ రాదని చెప్పావు కదరా నాతో. అరవిందేనా? ఏదో కొద్దిగా తేడాగా కనిపిస్తున్నావేంటి? చెప్పరా, అడుగుతున్నారు. కొంచెం నేర్చుకున్నా. ఓహో, అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో అబద్ధాలు కూడా ఆడుతుంటాడు అనమాట. అరవింద్ అంటేనే అబద్ధం, కరెక్ట్. అప్పుడప్పుడు మాత్రం నిజం చెప్తాడు. ఈయన బెంగళూరు మేనేజర్. ఆ, నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసింది మీరేనా? నేను ఆఫ్ చేసేదాకా మాట్లాడుతుంది మీరేనా? సరేనా, భోజనాలేనా లేకపోతే ఏదైనా ఒక సారీ, అతన్ని భోజనానికి తీసుకెళ్ళి. భోజనం. భోజనాలు అక్కడ. భోజనాలేటమ్మా? ఎలకల మంది అంటే రామా, ఇప్పటికి లేట్ అయింది. పొద్దున్న త్వరగా లేవాలి నువ్వు కదా. కూడా వెళ్ళి పడుకో బాబు. సరే. ఏరా, నువ్వు ఇంకా పడుకోలేదా? పైన రూమ్కి వెళ్ళి పడుకో, వెళ్ళు. మనం కూడా పడుకుందామా? సపరేట్ గా బోర్ కొడుతూ వచ్చేయండి.